ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మంచిర్యాల పట్టణంలోని హోటల్ సురభిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై దేశ ప్రజలకు ఉన్న విశ్వాసం కారణంగానే భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గత 12 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వారు పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే రంగ అభివృద్ధి, నూతన విమానాశ్రయాల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే అమలయ్యాయని వివరించారు. మంచిర్యాల జిల్లాలో కూడా గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణం, అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి అనేక కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న నాయకులు ఇదే స్ఫూర్తి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గాజుల ముఖేష్ గౌడ్, దుర్గం అశోక్, ఎనకందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, తులా ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, సంజీవరావు, పట్టి వెంకటకృష్ణ, వైద్య శ్రీధర్, అమీర్శెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రవర్తి, మోటపలుకుల తిరుపతి, బెల్లంకొండ మురళి, డేగ బాపు, మోతె సుజాత, నాంపల్లి శ్రీనివాస్, కమలాకర రావు, కర్ర లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళన్న గారు, కార్యదర్శి వైద్య శ్రీధర్ గారు, అదేవిధంగా కార్పొరేషన్లోని జోనల్ అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ ప్రోగ్రాం డేగ బాపన్న గారిని, నాంపల్లి శ్రీనన్న గారిని, బల్జపల్లి తిరుపతి గారిని, మీడియా రాష్ట్ర మీడియా కుల ఆంజనేయులు గారు, 12 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా అత్యధిక రోజులు పనిచేసిన రోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో గారికి, అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి ఈ 12 సంవత్సరాల విజయోత్సవాలు 14లో ఈ దేశం అస్తవ్యస్త పరిస్థితుల లోపల ఉన్న సందర్భం లోపల మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రపంచ దేశాల మన్ననలు పొందే విధంగా, ఈ దేశ ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన సాగించి గతం లోపల నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డును తిరగరాసి ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నేత మా యొక్క ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాము. తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిండ్రు అనే దాని మీద మాట్లాడతాం. మన మంచిర్యాలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే విషయంలో మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ట్యాక్స్ల రూపంలో రావాల్సిన వాటా మనము 2014 నుంచి 26 వరకు చూసుకుంటే ఈ 12 సంవత్సరాలలో 1,18,000 కోట్లు తెలంగాణకు రావాలి ట్యాక్స్ రూపంలో. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దాదాపు 1,00,000 కోట్లు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరమే చూసుకుంటే మనం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ల రూపంలో రావాల్సింది 33,180 కోట్లు తెలంగాణ. కానీ కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చిన గ్రాంట్స్ 22,783 కోట్లు. అంటే ఆ 33,000 కోట్లు కాకుండా ఇంకా 22,000 కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవి కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ అని ఉంటుంది. అంటే 50 సంవత్సరాల వరకు ఇంట్రెస్ట్ ఉండదు, కేంద్ర ప్రభుత్వమే ఇంట్రెస్ట్ భరిస్తుంది. ఈ స్పెషల్ అసిస్టెంట్ కింద కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు గత 5 సంవత్సరాలలో 9,500 కోట్లు ఇచ్చింది. 40 సంవత్సరాల నుంచి
పసుపు రైతులు మన తెలంగాణలో పసుపు బోర్డు కావాలని పోరాటం చేస్తారు. 40 సంవత్సరాల తర్వాత ఇవాళ పసుపు రైతుల యొక్క కళ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 2024 వరకు నేను చెప్పేది 4926 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది. 31,000 కోట్లతోటి జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మధ్య భారత్ మాల అనే కొత్త ప్రాజెక్టు మొదలైంది. భారత్ మాల ప్రాజెక్ట్ కింద కూడా మన తెలంగాణకు 1719 కిలోమీటర్లు కొత్తగా శాంక్షన్ అయింది. దానికి 38,927 కోట్లు. ఈ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. రైల్వేస్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ 500 కోట్లతోటి కొత్త చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయింది. 700 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ అవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్. ఈ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కాకుండా ఒకటే సమయంలో తెలంగాణలో 40 కొత్త రైల్వే స్టేషన్ల పనులు జరుగుతాయి. దాంట్లో భాగంగా మన మంచిర్యాల అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరణ, అంటే రైల్వే స్టేషన్లలో కూడా ఎయిర్పోర్ట్లో ఉన్న వసతులు ఉండాలని ఒక్కొక్క రైల్వే స్టేషన్కి దాదాపు 30 కోట్లు ఇచ్చారు. బడ్జెట్ తెలంగాణకు 258 కోట్లు. 2014-15లో తెలంగాణకు రైల్వే బడ్జెట్ 258 కోట్లు. 2025-26లో ఇదే రైల్వే బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రానికి 5,336 కోట్లు. మన మంచిర్యాలకి ఏమిచ్చింది, ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఏం చేసిందని కొంచెం అహంకారంగా, సరి అయిన పదజాలం వాడకుండా అహంకారంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కొన్ని మీకు చూపిస్తాను. ఇది 2019లో వాళ్ళ నాన్న వివేక్ వెంకటస్వామి గారు భారతీయ జనతా పార్టీలో చేరినాక 2 నెలలకి 2019లో అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారిని దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు, మన మంచిర్యాలకి మెడికల్ కాలేజ్ కావాలని మొట్టమొదట అడిగింది మా మంచిర్యాల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అయితే వందే భారత్ వచ్చింది, మన రూట్కి వందే భారత్ వచ్చింది. వచ్చిన వందే భారత్కి రామగుండం స్టాప్ ఇచ్చారు, మంచిర్యాలకి స్టాప్ ఇవ్వలేదు. ఏమంటారంటే మంచిర్యాలు రామగుండం పక్కకే ఉన్నాయి కదా, 2 స్టాపులు ఎందుకని అంటారు. ఇది రైల్వే శాఖ మంత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వారిని కలిసి ఎందుకు మంచిర్యాలకి స్టాప్ ఇవ్వాలని పోరాడాం. మరి ఇదే ఎంపీ వంశీకృష్ణ గారు ఆ రోజు రామగుండంకి స్టాప్ ఇచ్చి మంచిర్యాలకి స్టాప్ ఇవ్వకపోతే ఎందుకు స్టాప్ ఇవ్వలేదు మంచిర్యాలకి అని అడగలేదు. ఎందుకంటే మా నియోజకవర్గానికి ఒకటే స్టాప్ ఉంటే చాలు, రామగుండంకి వచ్చింది చాలు అని సంతోషపడ్డాడు. కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరి మీరు అన్ని పనులు చేయించుకొచ్చినప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ కూడా మంచిర్యాలకి తీసుకురండి. మీరు తీసుకురారు, ఎందుకంటే మీ నియోజకవర్గంలో రామగుండం స్టాప్ ఉంది. మన మంచిర్యాలు పెద్దపల్లి ఈ 2 జిల్లాలను అనుసంధానం చేయడానికి గత ప్రభుత్వము అంతర్గాం దగ్గర బ్రిడ్జ్ కట్టడానికి 165 కోట్లు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఆ బ్రిడ్జ్ను క్యాన్సిల్ చేసింది. మరి మీరే ఎంపీ, ఇటు మంచిర్యాల ఆదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఈ 2 జిల్లాలను కూడా అనుసంధానం చేసే బ్రిడ్జ్ రద్దు అయితే, మీ ప్రభుత్వం రద్దు చేస్తే మీరెందుకు మాట్లాడలేదు, మీరెందుకు స్పందించలేదు, మీరెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి నా పార్లమెంట్లో ఉన్న ఈ 2 జిల్లాలకు ఈ బ్రిడ్జ్ కావాలని ఎందుకు అడగలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మరి నితిన్ గడ్కరీ గారికి ఒక కొత్త ప్రపోజల్ ఇచ్చి ఒక 200 కోట్లు శాంక్షన్ చేయించి ఈ బ్రిడ్జ్ నాన్న కట్టిరు. మరి అది చేయరు మీరు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఇవాళ హైదరాబాద్ పోదామంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నడో కట్టిన రాజీవ్ రహదారి మీద రోజు రోజుకి యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. మన ప్రాంతానికి హైదరాబాద్ పోవడానికి ఒక కొత్త జాతీయ రహదారి కావాలి. మరి ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్కసారన్నా మంచిర్యాల పెద్దపల్లి జిల్లా ప్రజలకు హైదరాబాద్ పోవడానికి జాతీయ రహదారి కావాలని గడ్కరీ గారిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ ఇంకెవరినన్నా ఒక్కరినన్నా కలిసినరా మీరు? నేను అడుగుతున్నా, మీరు కలిసినరా? చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ. మంచిర్యాల గోదావరి, మంచిర్యాల పెద్దపల్లి మధ్యలో గోదావరి మీద వంతెన, మంచిర్యాల నుంచి హైదరాబాద్కి జాతీయ రహదారి, మంచిర్యాల రైల్వే స్టేషన్లో కేరళ
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టాప్ కావచ్చు, ఇంకా కొత్త ట్రైన్స్ స్టాప్స్ కావచ్చు, ఏ విషయంలో కూడా మీరు 2 సంవత్సరాలలో ఏమీ చేయలేదు. బీజేపీ ఎంపీ లేడు ఇక్కడ. గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు. అయినప్పటికీ మాజీ ఎంపీలు అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, ఇప్పుడు వెంకటేష్ నేతా గారు కావచ్చు, వీళ్ళని పట్టుకొని మేము బీజేపీ నాయకులం పోతున్నాం. నువ్వు ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధివి, నీ పైన బాధ్యత ఉన్నది, ఇది మీరు చేయాల్సింది. మంచిర్యాల పట్టణంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో విజిత్రావు పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నడిపెల్లి ట్రస్ట్ ను స్థాపించి నిరుపేద కుటుంబాలకు మాత్రమే అభివృద్ధికి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అకాల వర్షాల సమయంలో మంచిర్యాల పట్టణంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలిచి సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు అండగా నిలుస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని నాయకులు తెలిపారు. ప్రజల హక్కుల సాధనలో విజిత్రావు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. రైట్ హ్యాండ్ తోటి పెట్టాను ఎవరు బాటే ఫోటో దిగ బీఆర్ఎస్ నాయకులు సోదరుడు నడిపెల్లి విజిత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సమక్షంలో వారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ సంతోషంగా ఉంటూ, కానీ సోదరుడు విజితన్న గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన తండ్రి దివాకర్ రావు గారి పుత్రుడైనటువంటి సందర్భం మనందరికీ తెలుసు. 40-50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి కుటుంబం తన బీటెక్ అయిపోయిన తర్వాత ఎన్నో మంచి ఉద్యోగాలు వచ్చినను కూడా అవన్నీ వదిలిపెట్టి నానబాటలో నడుస్తూ దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో సేవ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏ రోజు కూడా మా నాన్న ఎమ్మెల్యే గారు లేకపోతే మేము అధికార పార్టీలో ఉన్నాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే సందర్భం ఏ రోజు కూడా, ఏ ఒక్క క్షణం కూడా వారి ఆహాభావాలు కూడా చూడనటువంటి సందర్భం. గత 12 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మేమందరం వారి నాయకత్వంలో ముందుకోతున్నటువంటి సందర్భంలో వారి దగ్గర ఉన్నటువంటి ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ నేర్చుకున్నటువంటి సందర్భం. ఈరోజు చూస్తున్నాం రాజకీయాలు అధికారం వచ్చిందంటేనే ఏమి సంబంధం లేని వ్యక్తులు కూడా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నటువంటి సందర్భం. కానీ దానికి భిన్నంగా విజిత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న గెలిచినా ఓడినా ప్రతిపక్షంలో ఉన్నను కూడా ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా బతుకుతున్నటువంటి విజిత్ కుమార్ గారు పేద ధనికాన్ని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా వివిధ సందర్భాలలో ప్రజలకు ఎదురైనటువంటి కష్ట నష్టాల్లో పాల్పంచుకోవడం, అలాగే మేజర్గా కరోనా వచ్చినటువంటి సందర్భాలలో అయితే వారి సేవ ఎన్ని చెప్పినను కూడా తక్కువే. ఎందుకంటే అప్పుడు పార్టీలు చూడలే, కులాలు చూడలే, తనకొక ఫోన్ చేస్తే ఆ ఫోన్కు స్పందించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని
తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుందని తన కింద ఒక టీంను పెట్టుకొని పనిచేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకో పక్క గత 4 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు మంచిర్యాలలో ఈ రాళ్లవాగు ప్రాంతం అంతా అల్లకల్లోలమైనటువంటి సందర్భం మనకు తెలుసు. ప్రాణాల గొట్టుకి నీళ్ళల్లో దిగి అక్కడ ఉన్నటువంటి జనాన్ని తరలించే దానిలో వారి పాత్ర చాలా పెద్దది, చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. అది మరవలేనటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు కూడా ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా ఏ రోజు కూడా సహనం కోల్పోకుండా శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం ఉన్నటువంటి ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నడిపెల్లి విజిత్ కుమార్ అని చెప్పక తప్పదు. క్యాడర్కి, యువతకి మార్గదర్శకులుగా ఉంటూ పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ వాళ్ళ సూచనలు తీసుకుంటూ ఈ నియోజకవర్గ స్థాయిలో తాళ్లపేట నుంచి మొదలు పెడితే తాళ్లపల్లి వరకు వారి ప్రయాణం కొనసాగుతుంది. అదే కాకుండా ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా విజిత్ అన్న గారి నాయకత్వంలో మేమందరం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ కేటీఆర్ గారి సారథ్యంలో వారు చెప్పినటువంటి ప్రతి పని తూచా తప్పకుండా విజిత్ కుమార్ గారు ఇక్కడ చేస్తున్నటువంటి సందర్భాలలో వారికి చేదోడు వాదోడుగా మేము మా ప్రజాప్రతినిధులు కానీ, మా రాష్ట్ర సీనియర్ నాయకులు కానీ వారందరి సారథ్యంలో మళ్ళీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మంచి వచ్చే విధంగా ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలలో ఒక పక్క రైతులకి రాత్రి భవన్లు విజిత్ కుమార్ గారు అక్కడ కూర్చొని తండ్రి వెంట కూర్చొని ప్రాబ్లం అయినప్పుడు కళ్ళాలల్లో కూర్చొని పనిచేస్తున్నటువంటి సందర్భాలు. సింగరేణి పెండింగ్లో ఉన్న సమస్యలను యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జూన్ 22 తర్వాత సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం ఉండదని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ హెచ్చరించారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘం ఎన్నికల అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 3 సార్లు డైరెక్టర్ స్థాయిలో, 2 సార్లు సిఎండి స్థాయిలో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపించారు. కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తి, ఆందోళనల నేపథ్యంలో జూన్ 7, 8 తేదీల్లో కొత్తగూడెంలో జరిగిన ఏఐటియుసి కేంద్ర కమిటీ సమావేశంలో సమ్మెకు వెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆ నిర్ణయం మేరకు పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం 31 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును జూన్ 8న సింగరేణి యాజమాన్యానికి అందజేసినట్లు వెల్లడించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకుంటే కార్మికులు ఉద్యమ బాట పట్టక తప్పదని రాజ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ సెక్రటరీ ఎస్కే బాజీ సైదా, బెల్లంపల్లి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రిజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ఏరియా సెక్రటరీ మూడ సుధాకర్, ఫిట్ సెక్రటరీ దాడి రాజయ్య, గునుగంటి నరసింగారావు, వివిధ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల సమస్యల మీద 8వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెలో ప్రధానంగా మెడికల్ బోర్డును పునరుద్ధరణ చేసి గతంలో జరిగిన 3 మెడికల్ బోర్డులను రివ్యూ చేయాలని, అదేవిధంగా మారుపేర్ల సమస్యను పరిష్కారం చేయాలని, సింగరేణికి వచ్చిన లాభాల్లో వెంటనే 40% ప్రకటించాలని, అదేవిధంగా డిస్మిస్ కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని, కంపెనీకి రావాల్సిన 56,000 కోట్ల రూపాయలను వెంటనే ఇవ్వాలని, ఏదైతే ఈరోజు డిపెండెంట్స్ ముఖ్యంగా ఇన్వాలిడేట్ అయిన పిల్లల ఎవరికైతే 400 మంది ఈరోజు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి, కానీ కేవలం ఏదో మార్చి 26కు మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్నారు. మెడికల్ ఫిట్ అయిన వాళ్ళందరికీ వీటీసీకి సంబంధించి వెళ్ళాలని ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి
హై పవర్ వేతనాలు, అదేవిధంగా మెడికల్ విద్య, ఇవి రెండు అమలయ్యేటట్టు కనుక వాళ్ళకు కూడా చూడాలి. ముఖ్యంగా గనులలో పనిచేస్తున్నప్పుడు, ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న పనిముట్లు, ముఖ్యంగా కోల్ పిట్లు, డ్రిల్రాడ్లు, అదేవిధంగా గ్రీసు కూడా ఈరోజు లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఓపెన్ కాస్ట్లో యంత్రాలు లేని కారణంగా అండర్గ్రౌండ్లో ఎస్డిఎల్ యంత్రాలు వాడి కాలం చెల్లిన యంత్రాల వల్ల పనిచేయడం వల్ల కార్మికులకు డిస్క్ ప్రాబ్లము, లేకపోతే నడుము నొప్పులు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు, అదేవిధంగా సీరియస్ యాక్సిడెంట్లు, అందులో మరణించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే యంత్రాలు లేకుండా, అంత యంత్రాలు తేలేని పరిస్థితిలో ఉన్న సింగరేణిని ఊహించుకోవడం చాలా కష్టం. కాబట్టి వెంటనే మనకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తే ఈరోజు వీటన్నిటికీ కొత్త భూగర్భ గనులు కానీ, లేకపోతే రావాల్సిన గనుల అనుమతులు కానీ, వీటన్నిటి పరిష్కారానికి కృషి చేస్తుంది. అదేవిధంగా పెర్క్స్ ఈరోజు ఎట్లయినా ట్యాక్స్ ఈరోజు రద్దు కాదు, కానీ కోల్ ఇండియాలో ఇదే విధంగా సింగరేణిలో అధికారులకు ఇచ్చినట్టుగా ఏదైతే పెర్క్స్ వెల్ఫేర్ సదుపాయాల మీద రికవరీ అయినటువంటి అమౌంట్ను రిఫండ్ చేయాల్సిందిగా కోరుతూ, ఇవన్నీ గతంలో ఉన్నటువంటి మొత్తం స్వంత ఇంటి పథకం, ఇవన్నీ దీనితోని మొదలుకొని దాదాపు 31 డిమాండ్లు ఈరోజు మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మేనేజ్మెంటు దీన్ని చర్చలకు పిలిస్తే సరే, లేకపోతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడి సింగరేణిలో ఓ భారీ సమ్మె తప్పదని సందర్భంగా మేనేజ్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మిక వర్గం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు సమ్మె ఎప్పుడు వస్తుందా అని చాలామంది అడిగే సందర్భాన్ని చూసినాం. మిగతా కార్మిక సంఘాలు సమ్మె చేస్తేనే పరిష్కారం అవుతుందని చూసినాం. కాబట్టి వీటన్నిటికీ ఏదైతే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా, బాధ్యత గల సంఘంగా సమ్మె నోటీస్ చేయడం జరిగింది. కార్మిక వర్గం సమ్మెకు కూడా సిద్ధపడాలని మీ ద్వారా మేము కోరుతాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్, వర్ధిల్లాలి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్. నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు జన్మదిన వేడుకలను నస్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం నస్పూర్ మండల అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య ఆధ్వర్యంలో చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నడిపల్లి ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లా ప్రజలకు విజిత్రావు అనే సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక సేవతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో విజిత్రావు చూపిస్తున్న నిబద్ధత యువతకు ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి తనయులు విజిత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నస్పూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ప్రజలలో ఎంతో సేవ చేస్తూ నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి వారు ఇంకెన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. రోజు నస్పూర్ పట్టణంలో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి యొక్క తనయుడు విజిత్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని మరి నస్పూర్ పట్టణంలో కేక్ కట్ చేసి మరి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మరి వారు రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని, వారికి భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్ ఇవ్వాలని, ఇక్కడి ప్రజల ఆశీస్సులు కూడా తనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు విజిత్ అన్న గారికి.